హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రవీణ్. అండ్ ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మన వ్లాగ్‌లో మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో పూర్తిగా చూపించబోతున్నాను. ఇంకెందుకు లేటు వెళ్ళిపోదామా వ్లాగ్‌లో. ముందు రోజైతే మాకు కావాల్సినవన్నీ మార్కెట్‌కి వెళ్ళి తీసుకున్నామన్నమాట. లైక్ కొత్త కుండలు అండ్ పువ్వులు, వేప పూత, మామిడాకు, అరటి పిలకలు అన్ని పూజకు సంబంధించినవన్నీ మార్కెట్‌లో తీసుకొని వచ్చేసాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసి మామిడాకు తోరణం కట్టడానికి అయితే సిద్ధం చేసి తోరణం అయితే కట్టేసాం గుమ్మానికి. అండ్ మా మమ్మీ తన స్టోరీస్ అన్నీ చెప్తుంది. వాళ్ళు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది. అండ్ ఈ కుండల్ని నైట్ అంతా సోక్ చేసాము. అండ్ ఇకపోతే డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. పూజ ప్రిపరేషన్స్ మొత్తం మా మమ్మీ తన స్టోరీస్ చెప్తూ ఉంది. ఇలాగ ఎంతమందికి ఇష్టం వాళ్ళ మమ్మీలు స్టోరీస్ చెప్తుంటే వినడం, వాళ్ళ మెమరీస్ అన్నీ రీకాల్ చేసుకుంటుంటే వినడం, కామెంట్ చేసేయండి. అండ్ ఇంకా పోతే ఇలా మేము అన్ని డెకరేషన్స్ చేస్తూ ఉన్నాము ఒక పక్క. అండ్ తీసుకొచ్చుకున్న కుండలకి అన్నిటికీ పసుపు కుంకుమలతో పూజించి అమ్మ అయితే అన్నీ చేస్తుంది. అండ్ మా తమ్ముడు మా డాడీ మాత్రం యథావిధిగా సోఫాలో కాలు మీద కాలు వేసుకొని అన్నీ చూస్తూ ఉన్నారనమాట. మేము ఇలా అన్నీ రెడీ చేస్తూ ఉన్నాం. అండ్ మా ఇంట్లో ప్రత్యేకంగా అందరికీ ఇష్టమైంది ఈ వెంకటేశ్వర స్వామి అనమాట. ఎలాంటి స్పెషల్ పండగ గానీ, పూజ గానీ వస్తే ఈయన్ని రెడీ చేయడం నాకు ఎంతో ఇష్టం. ఇలా రెడీ చేస్తూ ఉంటాము. అండ్ ఇది మాకు చాలా ఇష్టం కూడా. అండ్ ఇంకా తెచ్చుకున్న పూలతో అందరి దేవుళ్ళని చక్కగా అయితే రెడీ చేసేస్తాము. అండ్ ఉగాది అంటే అర్థం యుగానికి ఆది అని అర్థం అనమాట. అండ్ ఇలాగా ఎవ్రీ ఇయర్ ఉగాది మన తెలుగు సంవత్సరాదిగా మనం జరుపుకుంటాము. లైక్ మేమైతే కొత్త కుండలో పొంగల్ పెట్టుకుంటాం ఎవ్రీ ఇయర్. అదే జరుగుతుంది ఇక్కడ. అమ్మ కూడా కొత్త కుండలో పాలు పొంగించి పొంగలైతే పెట్టింది. ఇకపోతే కలశం. మేమైతే మాకు కలశం ఆనవాయితీ ఉంది కాబట్టి కలశం. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తున్నాను. మేము అయితే ఈ బిందెని వాడతాము ఎప్పటినుంచో ఈ కలశంగా. మాకు అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ ట్రిక్ ఏంటంటే కొబ్బరికాయని కొంచెం వెడల్పైన కొబ్బరికాయని తీసుకొని దాన్ని కొంచెం తడిపి ఇలాగా పసుపుని చల్లండి. లైక్ టీ వడగట్టే దాంతో. అండ్ అప్పుడు అది మీకు ఇలా ఉంటుంది. ఒక పేపర్ని తీసుకొని మీకు కావాల్సిన షేప్ లైక్ ఏదైతే మేమైతే వెంకటేశ్వర స్వామి కాబట్టి నామం షేప్‌లో కట్ చేస్తున్నాను నేనిక్కడ. దాన్ని అలా కట్ చేస్తే నామం షేప్‌లో వస్తదనమాట. ఈ ట్రిక్ చాలామందికి యూజ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ అండ్ నన్ను కూడా చాలామంది అడిగారు, మీరు ఎలా బొట్లు పెడతారు అని. మేము ఫాలో అయ్యేదైతే ఈ ట్రిక్కే అనమాట. ఇప్పుడు చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నామం షేప్‌లో వచ్చింది. దీన్ని ఆ కొబ్బరికాయ మీద పెట్టి మేమైతే కుంకుమ పిండితో కలిపి పెట్టాను బొట్టు. అలాగా మీరు కూడా పెట్టేయొచ్చు. చాలా సింపుల్. అండ్ ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మన ఛానల్‌లో ఇంకా చాలా వస్తాయి. పూజలకు సంబంధించినవైతే. పూజలకు సంబంధించినవి అని కాదు, డైలో ఇలా కూడా నేను చాలా చేయబోతున్నాను. అండ్ ఇలాగైతే బొట్లు పెడుతున్నాం. అండ్ మాకు కలశం ఆనవాయితీ ఉంది. మేము వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం కాబట్టి ఈ ఉగాది పండుగ ఖచ్చితంగా ఈ కలశం అయితే పెట్టుకుంటాము. ఇది ఫైనల్ అవుట్‌పుట్ చాలా చక్కగా వచ్చిందనమాట. అండ్ ఇంకొక పక్క ప్రసాదాలు లైక్ పులిహోర, గారెలు అన్నీ రెడీ చేస్తుంది అమ్మ. అండ్ ఇంకా కలశం పెట్టుకోవడానికైతే అమ్మ ముగ్గేస్తుంది కింద. ముగ్గేసి పీటలేసి కలశం అయితే పెడతాం కదా! సో, అదే ఆ ప్రాసెసే జరుగుతుంది ఇక్కడ. అండ్ ఉగాది గురించి చెప్తున్నాను కదా! ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం అనమాట. లైక్ ఉగాదిలో షడ్రుచులు. ఈ షడ్రుచుల కలయిక అనేది మన జీవితంతో ముడిపడి ఉంటది. లైక్ మన జీవితం ఎలాగంటే ఉప్పు, కారం, వగరు, చేదు, తీపి అండ్ పులుపు. ఇలా ఈ ఆరీటిలాగే మన లైఫ్‌లో గూడా బాధ, ప్రేమ, కరుణ ఇలాంటియన్నీ కలిసి ఉంటేనే అది జీవితం. ఈ పచ్చడిలో కూడా ఇవన్నీ కలిపితేనే పచ్చడవుతుంది. కమ్మని టేస్ట్ అయితే వస్తుంది. ఇలానే మన జీవితం కూడా అని ఇది సింబాలిక్‌గా చెప్తుంది. ఇది నేను నమ్ముతాను. అండ్ పూజకైతే మేమిక్కడ అన్నీ సిద్ధం జేసేసుకున్నాం. అండ్ మా తాతయ్యకి మేమెప్పుడు బట్టలు పెట్టుకుంటామనమాట. మా మమ్మీ వాళ్ళ డ్యాడీకి. సో, అది కూడా అన్నీ ప్రిపేర్ చేసాం. ఇక్కడ చూడండి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాము అన్నిటితో. అండ్ అమ్మ కలుపుతుంది. ఫస్ట్ చింతపండు రసం వేసి, మేమైతే యూజువల్లీ ఇలా చేసుకుంటాం. ఉప్పు, కారం, చింతపండు రసం, వేప పూత అండ్ బెల్లం, ఇక మామిడికాయ ముక్కలు. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. మా ఇంట్లో అయితే మేము ఇలా చేసుకుంటామనమాట. అండ్ మాకు ఇలా నామం పెట్టుకోవడం కూడా ఆనవాయితీ అనమాట ఉగాదికి. ఇలా నామం అయితే పెట్టుకుంటున్నాము. నేను మా డ్యాడీకి పెడుతున్నాను. సైలెంట్‌గా పెట్టుకుంటున్నాడనమాట. అండ్ ఎప్పుడు చేయని వాళ్ళు మా ఇంట్లో పూజ చేస్తున్నారు ఈరోజు. దేవుడు కరుణించినట్టే అనమాట.
ఇద్దరు దీపం వెలిగించారు చక్కగా. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది పూజ గది. ఆ దీపం వెలుగులో అసలు ఎంత బాగా కనపడుతుందంటే అంత బాగా కూడా కనపడుతుంది. మా తమ్ముడికి ఈరోజు స్పెషల్ ఇంట్రెస్ట్ అనమాట పూజలో. అందుకే కొబ్బరికాయ కొట్టడం అన్నీ చేస్తున్నాడు. ఇంగా తర్వాత స్వామికి కర్పూర మంగళ నీరాజనం అర్పించి, మేము ఆ కర్పూర హారతిని తీసుకొని స్వామివారిని అందరూ బావుండాలి, మేము బావుండాలనుకున్నాము. మీకు గనుక వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ప్రవీణ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.